హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా తల్లిదండ్రులకి విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఈ వీడియో ఇంజనీరింగ్ చేరే ప్రతి విద్యార్థి మరియు తల్లిదండ్రులు, ఇంతవరకు ఏంటంటే ఎవరికో ఒకరికి ఉపయోగపడేటట్టుగా వీడియో ఉంటుంది. ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందే. ఓకే, సో ఎందుకనంటే ఇప్పటివరకు మీరు అసలు ఏ కాలేజీకి పోయినా, ఏ కన్సల్టెన్సీ దగ్గర పోయినా, లేదు ఎడ్యునైన్కి వచ్చిన మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ అడిగేటువంటి క్వశ్చను దానికి ఎప్పటి నుంచో చెప్పాలా చెప్పకూడదా, ఈ నిజాన్ని చెప్తే పాపం కొంతమంది బాధపడతారేమని నేను ఇప్పుడు దాకా దాచిపెట్టి ఈరోజు చెప్తున్నా. అదేంటి అంటే మీ అందరికీ ఇంజనీరింగ్ కాలేజీలు చేరేటప్పుడు సహజంగా వచ్చేటువంటి పరిణామం వచ్చేసి ప్లేస్మెంట్స్ గురించి. ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే ప్లేస్మెంట్స్ గురించినటువంటి పచ్చి నిజాలని ఈరోజు నేను మీ ముందు పెడుతున్నాను. యాక్చువల్గా అసలు ప్లేస్మెంట్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఎంత ఖర్చు పెడుతుంది అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే మీరు ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటే చాలా వరకు దీంట్లో నుంచి మీరు బయటపడవచ్చు. అసలు టాప్ 10 కాలేజెస్లో లేకపోతే సిబిఐటి కావాలి, వాసవి కావాలి, నేను గోకరాజు తప్ప అంతర్గతమైనటువంటి ముసుగులో గుద్దులాట ఏదైతే ఉందో ఈరోజు మీ అందరికి కూడా నేను బహిర్గతం చేస్తున్నా. ఎందుకంటే నిజాలు తెలియక కొన్ని చెడు జరుగుతుంది. ఈ చెడుని నివారించడం కోసము నేను ఈ విషయాలని కూడా తెలుస్తున్నా. అట్లీస్ట్ మీరు కొంతమంది అయినా దీంట్లో నుంచి బయటపడతారనేటువంటి ఒక సదుద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. అసలు ఈ టాప్ 10 కాలేజెస్ ఏంది? టాప్ 10 కాలేజెస్లో ఫస్ట్ మనం టాప్ 10 టార్గెట్ చేస్తాం, ఎందుకంటే మీకు అర్థమైపోద్ది. టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్, మీ అందరికీ ప్రీతిపాత్రమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి సిబిఐటి ఒక స్టూడెంట్ని, ఒక సిఎస్సి స్టూడెంట్ మీరు అక్కడ చేరితే ఈ స్టూడెంట్ని ప్లేస్ చేయడం కోసం ఎంత ఖర్చు పెడుతుంది, ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుంది, ఇది తెలిస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు మీ ప్లేస్మెంట్ మీద సిబిఐటి పెట్టే ఖర్చు 0, ₹1 కూడా ఖర్చు పెట్టదు. థర్డ్ ఇయర్ నుంచి మీకు కోడింగ్ అనేది నేర్పించేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు కోడింగ్ నేర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా సిఆర్టీ ట్రైనింగ్ అనేది కూడా 3-2లో స్టార్ట్ చేస్తారు. ఈ కోడింగ్ నేర్పించడానికి అతి కొద్ది మంది ఇంటర్నల్ ఫ్యాకల్టీ ఉంటారు. అంటే మీకు జావా నేర్పిస్తారు, జావా నేర్పించిన తర్వాత ఫుల్ స్టాక్ నేర్పిస్తారు, లేదా కొన్ని బకెట్ సిస్టమ్ చేసి ఏడబ్ల్యూఎస్ అని, క్లౌడ్ అని ఇలాంటివన్నీ నేర్పిస్తుంటారు. సో ఈ కోడింగ్ గురించి ఒక అంటే సిబిఐటి మంచి కాలేజ్ కాబట్టి సహజంగా మనం మ్యాక్సిమం మాట్లాడుకుందాం. నేను చెప్పేది లీస్ట్ కాదండి, టు ద మ్యాక్సిమం ఎంత ఖర్చు పెడుతుందంటే ఈ కోడింగ్ నేర్పించడానికి ఒక స్టూడెంట్ మీద ₹10,000 ఖర్చు పెడుతుంది. ఓకే, తర్వాత సిఆర్టీ ట్రైనింగ్కి వచ్చేసి ఒక 4,500 ఖర్చు పెడుతుంది. సో ఇక్కడ 14,500 అయింది. ఇది కాకుండా నీడ్ బేస్డ్ ట్రైనింగ్ అంటామండి. ఇది 4th ఇయర్లో వస్తుంది, లేదా 3-2లో కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది. నీడ్ బేస్డ్ ట్రైనింగ్. నీడ్ బేస్డ్ ట్రైనింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ మీరు యాక్సెంచర్ ప్లేస్మెంట్కి వస్తుంది, ఆ ప్లేస్మెంట్ని ఎలా అటెంప్ట్ చేయాలి అనేది ఈ నీడ్ బేస్డ్ ట్రైనింగ్లో మనకు నేర్పిస్తారు. ఎందుకంటే గతంలో యాక్సెంచర్ ఇచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మీకు ఇస్తారు, వాళ్ళు ఎలాగా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలనేది కూడా మీకు నేర్పిస్తారు. దీనికి అప్రాక్సిమేట్గా ఒక 3,000 ఖర్చు వస్తుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇది మ్యాక్సిమం నేను చెప్పేది. ఇంతకు మించి ₹1 లేదు. తక్కువ పెడితే పెట్టి ఉండొచ్చు, కానీ ఇంతకన్నా ఎక్కువ బెటర్ అనమాట. సో 10,000 ఒకటి, 4,500 ఒకటి, 3,000 ఒకటి. సో మొత్తం ₹17,500 ఖర్చు పెడుతుంది. ఇది 4 సంవత్సరాల మీద మీకు జేఎన్టీయు, అది సిబిఐటి ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో సిలబస్ని మంచి లెక్చరర్స్ చేసి పాఠాలు చెప్పిస్తారు. సిబిఐటి ఎందుకు స్పెషల్ అంటే ఇక్కడ యూజీసీ నామ్స్ ప్రకారం స్కేల్స్ ఇస్తారు. అంటే ఒక ఫ్యాకల్టీ శాలరీ 1.5 lakhs ఉంటుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలరీ ఒక 70,000 ఉంటుంది. నిజాయితీగా వీళ్ళు శాలరీస్ ఇస్తున్నారు, ఇందులో ఏం డౌట్ లేదు. సో అందువల్ల మీకు మంచి ఫ్యాకల్టీ మీ క్లాస్ రూమ్స్లో పాఠాలు చెప్తారు. కాకపోతే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఈ క్లాస్ రూమ్లో చెప్పేటువంటి సిలబస్లో మీకు ఉపయోగపడేటువంటి కొంచెం ఉపయోగపడేటువంటి సబ్జెక్టు డేటా స్ట్రక్చర్స్ అల్గరిథమ్స్, డిఎస్సి. రిమైనింగ్ అన్ని ఫండమెంటల్స్ అవసరం పడతాయి. డిఎస్సి అంటారు దీన్ని. డేటా స్ట్రక్చర్స్ అల్గరిథమ్స్ ఒకటి
కొంత మేరకు క్లాస్ రూమ్లో చెప్తారు, రిమైనింగ్ ఫండమెంటల్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తారు. ఇది సిబిఐటీలో చెప్పినా యూజీసీ స్కేల్స్ ఇచ్చేటువంటి ఎక్కడ చెప్పినా సేమ్ ఇదే చేసేది. ఈ 17,500 పెడతారు. కానీ సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ ఈ 3 కాలేజీలో కూడా ఇదే పరిస్థితి. మ్యాక్సిమం 17,500 పెడతారు. విఎన్ఆర్లో ఇంకొంచెం స్పెషల్ ఏముంటుందంటే ఇంకొక 10 నుంచి 20,000 రూపాయలు అడిషనల్గా ఒక ఇంటేక్ వచ్చేసి విఎన్ఆర్లో ఇంటేకు ఒక 1,500, 1,800 ఉంటుందన్నమాట. అంటే ఫైనల్ ఇయర్ ఇంటేక్ చూసుకుంటే ఒక 1,500 ఉంటుంది. ఈ 1,500లో ఒక 500 మంది లేదా ఒక 300 మంది మీద ఈ ఎక్స్ట్రా బడ్జెట్ పెడతారు. కొంతమంది మీద 10,000 పెడతారు, కొంతమంది మీద 20,000 పెడతారు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ని ప్రత్యేకంగా మన విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్, మన విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీకి రప్పించాలంటే కొంత ఆమ్యం ఉంటుంది, జర ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దానికోసంగా ఇది ఖర్చు పెడతారు. సిబిఐటి, వాసవి వాళ్ళు అయితే వాళ్ళు అది కూడా జనరల్గా పెట్టరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పీర్ గ్రూప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ ర్యాంకింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అది కూడా పెట్టట్లేదు. బట్ విఎన్ఆర్ టాప్ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కొంత లాబింగ్లో కూడా వాళ్ళు ముందుంటారు. ప్లేస్మెంట్స్కి అంటే ప్లేస్ అయినటువంటి స్టూడెంట్కి ఇంత అని చెప్పి ఇవ్వాల్సి వస్తుంది. ఈచ్ స్టూడెంట్ ప్లేస్, ఇప్పుడు సపోజ్ యాక్సెంచర్ వచ్చింది అనుకుంటే ఒక 10,000 రూపాయలు సెలెక్ట్ అయిన ఈ స్టూడెంట్ మీద డబ్బులు ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు ఎక్కువ నెంబర్ ఇస్తారు, లేకపోతే తక్కువ నెంబర్ ఇస్తారు. అందువల్ల ఈ లాబింగ్లో విఎన్ఆర్ ఇన్వాల్వ్ అవుతుంది. సరే, మనం 10,000 పక్కన పెట్టేసి 17,500 కామన్ ఎక్స్పెండిచర్, ఇది అందరూ పెట్టేదే. నేను చెప్పేది టాప్ 10 కాలేజీల వరకే, మిగిలిన వాళ్ళు ఎంత పెడతారని మళ్ళీ చెప్తాను. 20,000 పెట్టినారనుకుందాం. సో 37,500 రూపాయలు ఒక కాలేజ్, తెలంగాణలో ఉన్నటువంటి కాలేజ్ 4 సంవత్సరాల మీద మీ స్టూడెంట్కి పెట్టేటువంటి ఖర్చు ఇది. ఇంతకు మించి ఒక్క రూపాయి కూడా పెట్టే అవకాశం కానీ పెట్టడం కానీ జరగదు. సార్ మరి అవి టాప్ కాలేజ్ ఎట్లయినాయి సార్? టాప్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు కాబట్టి. టాప్ స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అవుతున్నారు కాబట్టి అంటే ఈ పెట్టేటువంటి 17,500 కూడా వీళ్ళు ఒక 15 ఏళ్ళ నుంచి పెడుతున్నారు ఖర్చు, అందుకని అవి టాప్ కాలేజీలు అని. మరి మిగిలిన వాళ్ళు అసలు పెట్టట్లేదా? తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్తో కూడా కలుపుకుందాం, ఎందుకంటే వాళ్ళు మన తమ్ముళ్ళే కాబట్టి వాళ్ళని కూడా కలుపుదాం. 4 సంవత్సరాల మీద 15 పైసలు కూడా ఖర్చు పెట్టినటువంటి కాలేజీలు ఒక 200 ఉంటాయి. ప్లేస్మెంట్కి గాను 15 పైసలు, 1,500 కాదు, 15 పైసలు కూడా ఖర్చు పెట్టినటువంటి కాలేజీలు 200 కాలేజీలు పైనే ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో గుడ్డిలో మెల్లన్నట్టుగా మన వాళ్ళు 17,500 పెట్టారు. అట్లా ఇవి టాప్ కాలేజీలని, అట్లా మీరందరూ కూడా ఈ టాప్ కాలేజెస్ యొక్క ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. సార్ మరి మేమంతా మేనేజ్మెంట్ సీట్స్ కోసం మీ దగ్గరికి వస్తున్నాం, మీరేం చెప్తున్నారు? 30 లక్షలు అంటున్నారు. ఇంకోటి ఇక్కడేమో లంసమ్ పేమెంట్ 15 లక్షలు క్యాష్ కావాలంటున్నారు. మరి క్యాష్ అంతా ఏం చేస్తారు సార్ వీళ్ళు? ఇంకో ప్లాట్ కొనుక్కుంటారు, ఇంకో బిల్డింగ్ కట్టుకుంటారు. అదేంటి సార్, అన్యాయం కదా? అన్యాయమో పేరు వచ్చింది ఎప్పటి నుంచో. మరి ఇప్పుడు ఈ చెప్పినటువంటి 200 కాలేజీల వాళ్ళు అందరూ కూడా 17,500 ఖర్చు పెట్టుంటే మీరు కూడా టాప్కి వచ్చి ఉండేవాళ్ళు, మీరు కూడా సంచులు గట్టిగా నింపుకునే అవకాశం ఉండేది. మీరు అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది నింపుకుంటున్నారు. ఇంకొక నగ్న సత్యం మీకు చెప్తాను ఈ 10 ప్లేస్మెంట్ కాలేజీల గురించే. సపోజు మనం గోకరాజు కాలేజ్ గురించి తీసుకుందాం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకంటే మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ కాలేజ్ అంటే ప్రేమ ఎక్కువ నాకు, అందుకని ఎక్కువ ఆ పేర్లు తీస్తుంటాను. అంతేగాని ఇది పక్కన వాళ్ళకి ఎక్సెప్షన్ ఇచ్చినట్టు కాదు. ఓకే, ఇంకొక గ్రిమ్ ఫ్యాక్ట్, సపోజ్ సిబిఐటి తీసుకుందాం. వద్దులే, మా గోకరాజుని వద్దు ఎక్కువ, సిబిఐటి వాసవి పెట్టుకుందాం, వీళ్ళు మన ప్రియమైన మిత్రులు. ఓకే, ఎంత పర్సంటేజ్ ప్లేస్మెంట్ అయింది అనేది చూస్తే ఓకే, మార్కెట్ బాగాలేదు, బాగున్నప్పుడు వీళ్ళు 100% కూడా ప్లేస్మెంట్ చేసిండ్రు. కానీ 3 ఏళ్ళ నుంచి మార్కెట్ మొండమోసింది, దాంతో ఒక 50% చేయగలిగారు. లేదనుకుంటే ఇంకొంచెం మెరుగ్గా అనుకుందాం, మీ సాటిస్ఫాక్షన్ కోసం ఒక 70% చేయగలిగారు. నా లెక్క ప్రకారం అయితే 50, కానీ మీ సాటిస్ఫాక్షన్ కోసం ఒక 70% చేసినారనుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఐఎమ్ సారీ, ఏ బి సి కేటగిరీ ఉంటాయి అడ్మిషన్స్లో. ఏ కేటగిరీ అంటే ర్యాంక్ వచ్చినటువంటి మిత్రులందరూ ఏ కేటగిరీలో చేరుతారు. బీసీ కేటగిరీల్లో డబ్బులు పెట్టుకునే వాళ్ళందరూ చేరుతారు. మరి 50% ప్లేస్మెంట్ అయింది, లేదు 70% అయిందనుకుంటే ఫస్ట్ ర్యాంకర్కి ప్లేస్మెంట్ వచ్చిందా, ఈ డబ్బులు కట్టిపోయిన వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చిందా? ఎప్పుడన్నా వెరిఫై చేశారా? చేసినరా చెప్పండి.
సీఎంఆర్కి పోతారు, ప్యాకేజ్ ఎంత అంటారు, వాళ్ళు ఏదో 10-12 లక్షలు అని చెప్తారు. ప్లేస్మెంట్స్ ఎట్టున్నాయంటారు. ఏమంటాడు ఆయన, మా దగ్గర ఒక 70% వచ్చేసినాయండి, 65% వచ్చిందండి. పాపం ఎంతో కొంత నిజాయితీగా చెప్తారు. 65%లో మా వాడు ఉండడా అని మీరు అనుకుంటారు. కానీ ఎంసెట్ కష్టపడి చదివి 10,000 ర్యాంక్ తెచ్చుకొని వాడికి ప్లేస్మెంట్ వస్తుందా? మరి మేనేజ్మెంట్ తీసుకున్నవాడికి ప్లేస్మెంట్ వచ్చిందా? ఇంకో ప్రాబ్లం ఏమవుద్దంటే, డబ్బులు తీసుకున్న ఉండేటప్పుడు ప్రేమ ప్లేస్మెంట్ సరే. ఇంకో రకంగా చెప్తాను. మీరు ఒక కాలేజీకి పోయినరు, ఓకే, మేనేజ్మెంట్ సీట్ తీసుకున్నారు. ఎప్పుడైనా ఏదైనా కాలేజీకి పోయినప్పుడు, సార్ లాస్ట్ ఇయర్లో మేనేజ్మెంట్ సీట్స్ 30% మీరు జాయిన్ అయ్యారు కదా, ఈ 30%లో ఎంతమందికి ప్లేస్మెంట్ వచ్చి నేను ఎప్పుడైనా అడిగినరా? అడిగితే వాడు నోరేళ్ళు పెడతాడు. ఎందుకంటే వాడి దగ్గర రికార్డు ఉండదు, ఉన్నా చెప్పలేడు, చెప్పినా మీరు చేరరు. అంటే ఈ 30% మేనేజ్మెంట్ సీట్ల వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఎప్పుడు? మార్కెట్ కళకళలాడుతుండి, మార్కెట్ బాగున్నప్పుడు. కానీ గత 3 ఏళ్ల నుంచి ఈ మేనేజ్మెంట్ చేరినటువంటి పిల్లలలో ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి టాప్ 10 కాలేజీల్లో అని చూస్తే పట్టుమని 1-2% కూడా లేదు. మరి మీ పైసలు ఏమైపోయినట్టు? 15 లక్షలు మంచిగా 500 నోట్ల కట్టలు పోయా. సరే, మరి మీరు అన్యాయంగా చెప్తున్నారు, మీరే మేనేజ్మెంట్ చేరమంటారు, అడ్మిషన్లు చేస్తుంటారు, మరి మా పైసలు పోగొట్టింది మీరే కదా. మీరు అడిగినారు, నేను చేసిన. మీరు చేరతానంటే మేము చేర్పించాం. మీరు చేరతారని డబ్బులు తీసుకోకపోతే కాలేజీ వాళ్ళు తీసుకున్నారు. ఆయన రమ్మన్నాడు మిమ్మల్ని ఎవరన్నా కాలేజీకి పైసలు డబ్బులు తీసుకొని? అంటే మీరు కట్టినటువంటి డబ్బులు గంపగుత్తగా పోయినట్టే. మరి పరిష్కారం ఏంటి సార్? వచ్చిన కాలేజీలో నిమ్మలంగా చదువుకోవటం ఒక మార్గం. వచ్చిన కాలేజీలో నిమ్మలంగా చదువుకుంటే మీకు వచ్చే నష్టాలు ఏంటో నేను చెప్తా. మీరు ఈ కాలేజీలో చేరినందువల్ల సార్ అన్నీ మీరు నష్టాలే చెప్తున్నారు, మమ్మల్ని అనవసరంగా భయపెడుతున్నారు, కొంచెం మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేటువంటి విషయాలు చెప్పండి అంటే, టాప్ 10 కాలేజీలకి ఎందుకు అసలు పేరెంట్స్ చేరతారంటే, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ ఉంది, లేకపోతే ఫేస్బుక్ ఉంది, మెటా ఉంది, వాట్ ఎవర్ ద సో కాల్డ్ టాప్ 100 MNCs ఏదైతే ఉన్నాయో ఈ ఓన్లీ టాప్ కాలేజెస్కి మాత్రమే వస్తాయి. వీళ్ళు వస్తేనే ఒక 8 లక్షల పైన ప్యాకేజ్ పడుతుంది మీకు. ఇప్పుడు వాసవిలో కానీ సిబిఐటి విఎన్ఆర్లో చేరినటువంటి 1800 మందిలో ఒక 3% ఇంటర్న్షిప్స్ వస్తాయి. ఇంటర్న్షిప్స్ అంటే డైరెక్ట్గా వీళ్ళు పోయి కంపెనీలో జాయిన్ అయ్యి ఇంటర్న్షిప్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ చేరినప్పుడేమో ఒక 10 lakhs కానీ 8 lakhs అన్నట్టు ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు 45-5 lakhs అబ్జర్వ్ అవుతారు. యాక్చువల్గా ఈ కాలేజీల యొక్క సెల్లింగ్ పాయింట్ ఇదే. వాళ్ళ ఫోటోని గట్టిగా ముందు వేసుకుంటే వెనక నుంచి గట్టిగా సంచులు నింపుకోవచ్చు. ఆ సంచులు నింపుకోవడంలో భాగంగా మీరు కూడా వెళ్తారు, చేస్తారు. సార్ మీరు సమస్యని చెప్పారు, మమ్మల్ని భయపెట్టారు, మరి పరిష్కారం ఏంటి? పరిష్కారాన్ని మనకి కొత్త దేవుడు వచ్చాడు, ఈ మార్కెట్లోకి కొత్త దేవుడు వచ్చాడు. ఆ కొత్త దేవుడు ఎవరు? మీ అందరికీ ఈ భయాల్ని పూర్తిగా నింపి ఆయన కూడా సంచులు గట్టిగా నింపుకున్నాడు. ఆయన ఎవరు? మీ అందరికీ తెలుసు. కొత్త దేవుడు ఎవరంటే నెక్స్ట్ వేవ్. నేను చెప్పిన కథ అంతా చెప్పాడు వాడు కూడా. నేను డిఫరెంట్గా చూపిస్తాను మీకు సినిమా అన్నాడు. ఆడి సంచులు కూడా గట్టిగా నింపుకున్నాడు. సరే, బాగానే ఉంది. సార్ మీరు అందరినీ విమర్శిస్తూనే ఉన్నారు, పరిష్కారం చెప్పట్లేదు. ఇంకా కొన్ని కాలేజీలు టాప్ 10 గురించి అయిపోయింది కదా, నేను చెప్తా పరిష్కారం. చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసి ఒక బెల్ బటన్ మీద ఒక నొక్కి సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే అప్పుడు చెప్తా. ఇప్పుడు మనం టాప్ 20 కాలేజీల గురించి చూద్దాం. టాప్ 20 కాలేజీల వాళ్ళు కొంతమంది ఉన్నారు. టాప్ 20 కాలేజీల్లో కొద్దిమంది ఈ 10,000 ట్రైనింగ్స్ మీద పెట్టేటువంటి కాలేజీలు ఉన్నాయి. వీళ్ళు కూడా పాపం మా నెక్స్ట్ వేవ్ కొత్త దేవుడు వచ్చిన తర్వాత భయపడి కొంచెం బడ్జెట్ పెంచారు. ఎందుకంటే వీడు ఊరిని మా మీద దుమ్మెత్తి పోస్తున్నాడు, మనం ఇటుగానైతే ఆగమైపోతామని వీళ్ళు కొంచెం బడ్జెట్ పెంచారు. ఇప్పుడైతే మనిషికి 10,000 దాకా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళల్లో యంగ్ చైర్మన్స్, కొంచెం స్మార్టెస్ట్ చైర్మన్స్, మరీ పిసినారి బంకలు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వచ్చినటువంటి హెచ్ఆర్ వాళ్ళకి 10,000 20,000 ఇచ్చి మొత్తం మీద కట్టినటువంటి డబ్బులు కాదు, మీరు కట్టినటువంటి డబ్బుల్లో కౌన్సిలింగ్ వాళ్ళకి ప్లేస్మెంట్ చేయడానికి వాడుకుంటున్నారు. మీరు కట్టే డబ్బులు మీకు ఉపయోగపడవు. ప్లేస్మెంట్లో వచ్చి ఉంటారు కదా, వాడు కన్వీనర్ కోటాలో మెరిట్ స్టూడెంట్, వాడిని ప్లే చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. అట్లీస్ట్ మీరు వాళ్ళకన్నా మేలు చేసినట్టు అవుతుంది. సో అల్టిమేట్గా ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక స్టూడెంట్ని ప్లేస్ చేయడానికి 30,000కి మించి బడ్జెట్ పెట్టినటువంటి కాలేజ్ ఉంటే మా ఎక్స్సీఎం కేసీఆర్ సార్ చెప్పినట్టుగా నేను ముక్కు నేలకు రాస్తా.
ఇది చాలా పచ్చి నిజం. సార్ మరి ఎందుకు ఇంతకుముందు మీ వీడియోలో మీరు చెప్పలేదంటే, మార్కెట్ బాగుండే, ఎట్టో ఎవడో ఒకటి చిన్నగా కొట్టుకుంటుండేవాడు, ఏదో ఒక ప్యాకేజ్ ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రానో, విప్రోనో ఎవడికో 10,000 ఇచ్చి ఏదో ఒక దాంట్లో నెట్టి పంపిస్తూ ఉన్నాం. 2022, 23, 24, 25 ఇది ఉద్యోగాలు తీసేసే యుగంగా ఉంది తప్ప మేము ఉద్యోగాలు చేయలేకపోతున్నాం, ఉద్యోగాలని ఏపించలేకపోతున్నాం అనమాట. ఇది చాలా పెయిన్ఫుల్ ఇష్యూ ఉంది. కానీ వేణుగోపాల్ రెడ్డి ఏం చేయగలడు? పాలసీ మేకర్స్ చేయాలా, ప్రధానమంత్రి చేయాలా, లేకపోతే ఇండస్ట్రీస్ మినిస్టర్ చేయాలా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ చేయాలా? నేను చేయగలిగింది ఏంది? అవేర్నెస్ ఇవ్వటం, ఉన్న నిజాలని సెన్సర్షిప్ లేకుండా మీ ముందు పెట్టడం. సరే అది మీ బిజినెస్ క్లాస్ కదా, మీరు ఎందుకు చెప్తున్నారు? నాదేమి బాగా కడుపు కాదు, చిన్న కడుపు. నాకు వచ్చిందంతా నేను ఫుల్ ఖుష్. అయితే సార్ మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎప్పుడైనా సరే తల్లిదండ్రులుగా మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అదేంటి అంటే, నారాయణ శ్రీ చైతన్యంలో మీరు చేర్చారు, లేకపోతే XYZ కార్పొరేట్ కాలేజీలో చేర్చారు. మీ పిల్లల్ని దగ్గర పెట్టుకుని హోంవర్క్ చేయించుకున్నారా? కానీ వయసు ప్రభావం వల్ల, ఇతర కారణాల వల్ల మీకు ఆ ఓర్పు కోల్పోయేసి డబ్బులు కట్టడం ద్వారా మీరు చేయాల్సినటువంటి బాధ్యతని కాలేజీ వాళ్ళ మీదకి నెట్టేసేసి వాళ్ళ భుజం మీద నుంచి తుపాకీ పెట్టి కాల్చాలి అనేటువంటి ఆలోచనకి మీరు వచ్చేసారు. ఏం చేయొచ్చు అంటే నేను కొన్ని చిట్కాలు చెప్తాను. ఇప్పుడు సపోజు మన దగ్గర ఒక సిస్టమ్ ఉంది, మన దగ్గర లేదు, మీరు కూడా సిస్టమ్ డెవలప్ చేసుకోండి. బట్ మా దగ్గర కూడా ఒక చిన్న సిస్టమ్ ఉంది. సార్ అడి తిప్పి మీరు కూడా నెక్స్ట్ వేవ్ లైన్లోకి పోతున్నారా? నేను చెప్పాను కదా, నాది బాన కడుపు కాదు, చిన్న కడుపు. ఓకే, సో మీరు కాలేజీ వాళ్ళకి 30,000 కాలేజీ వాడు ఖర్చు పెట్టేది కదా. మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నటువంటి డొనేషను 5 లక్షల నుంచి 20 లక్షలకు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కదా. మీరు ట్రైనింగ్ తీసుకోండి అండి. మరి ఎట్లా తీసుకోవాలా? ఆన్లైన్లో తీసుకోండి. సార్ ఆన్లైన్లో ఎట్లా తీసుకోవాలా? ఈరోజు యూట్యూబ్లో నా వీడియోలు ఎట్లా చూస్తున్నారో మీరు అందరు రకాల వీడియోలు చూస్తున్నారుగా. కాలేజీలో చేరిన తర్వాత చేసేటువంటి తప్పులు ఏం చెప్పంటారా? నా ల్యాప్టాప్ కొనరు, నా సర్టిఫికేషన్స్కి రూపాయి ఖర్చు పెట్టరు, నా ఎవడన్నా ప్లేస్మెంట్, సింపుల్ లాజిక్ అండి. మీరు విఎన్ఆర్ఏ తీసుకుందాం. విఎన్ఆర్లో ఒక 3% మెంబర్స్కి ఒక 40 lakhs ప్లేస్మెంట్స్ వచ్చినాయి కదా. ఓకే, నెలకు ఒక 10,000, 20,000, 30,000 ఇచ్చి వాడితే చెప్పించుకోండి. ఎవరైనా చేసిండ్రా ఈ ప్రయత్నం? ఎంతసేపటికి 5 లక్షలు కట్టే చోట ఇంకొక 10 ఆస్తమైన కడతామంటున్నారు. కానీ ఎవడన్నా ఒక మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇడికి చెప్పించే ప్రయత్నం చేసిండ్రా? మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు? శుద్ధంగా JNTU కాలేజీలు నీట్గా ఉన్నాయి, ఏదో పాత సిలబస్, పాత చింతకాయ చదువుకో, వంకాయ బెండకాయ ఏదో చెప్తా ఉన్నారు వాళ్ళు. దాన్ని తీసుకొచ్చి అటానమస్ కాలేజీలు చేసిండ్రు. ఏమైంది? ప్రతి వాడికి 90%. ఇప్పుడేమంటున్నారు? నెక్స్ట్ ఇయర్కి తెలంగాణలో అసలు చాలా కాలేజీలు మాయమైపోతున్నాయి. నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాను నేను మీకు. అన్ని యూనివర్సిటీస్లు గుద్దటం ఈయటం. సర్టిఫికేట్లు బాండ్ చేసుకునేటువంటి ఇన్స్టిట్యూషన్స్గా తయారు చేయడానికి ఎంకరేజ్ చేసింది మీ తల్లిదండ్రులే కదా. సరే చేసిండ్రు, అయిపోయింది. ఇప్పుడు స్కిల్స్ లేకపోతే ఉద్యోగం లేదని చెప్పేసి మార్కెట్లో అందరూ చెప్తున్నాడు. మా కొత్త దేవుడు అయినటువంటి నెక్స్ట్ వేవ్ కూడా చెప్తున్నాడు. పెట్టండి స్కిల్స్ మీద ఖర్చు. నెక్స్ట్ వేవ్ తీసుకొచ్చి ఏం నేర్పిస్తున్నాడు? నెక్స్ట్ వేవ్ సంగతి వదిలిపెట్టేసింది. NITస్ను, IITస్ను వదిలిపెట్టేసేస్తే IIITs, హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ 10 కాలేజెస్, అన్ని యూనివర్సిటీస్ అందరూ నారాయణ మంత్రం, ఓం నమో నారాయణ, అదేంది ఫుల్ స్టాక్ నేర్పిస్తున్నారు. ఈ ఫుల్ స్టాక్ అంటే ఏంది? మనం చూస్తుంటాం కదా వెబ్సైట్లు. ఈ వెబ్సైట్ తయారు చేసే వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. మీకు ఒక కఠినమైనటువంటి గలీజ్ నిజం చెప్పంటారా? ఈ సోకాల్ టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళ కాలేజీ వెబ్సైట్ని కూడా వాళ్ళ పిల్లలు ఎవరు మెయింటైన్ చేయరు. బయట వెండర్ వాడు మెయింటైన్ చేస్తారు, గచ్చిబౌలిలో ఉంటాడు వాడు. ఏ కాలేజీ వాళ్ళ ఫీజు మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, CRM. వాళ్ళ ఫీజు మేనేజ్మెంట్ సిస్టమ్ని కానీ, వాళ్ళ సొంత వెబ్సైట్ని కానీ, నా సొంత యాప్ని కానీ ఇంతవరకు ఆ కాలేజీలో చదివినటువంటి స్టూడెంట్స్ తయారు చేయలేదు. చేసినటువంటి యాప్ని ఆ కాలేజీలో వాడుకోవట్లేదు. సొంత కాలేజీ వెబ్సైట్ని కూడా తయారు చేయించుకోలేనటువంటి కాలేజీ యాజమాన్యాలు మిమ్మల్ని ఫుల్ స్టాక్ డెవలపర్ చేసి ఉద్యోగం ఇస్తాయి. మీరు నమ్ముతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. ఇది సోద్యం కదా. అందరూ ఫుల్ స్టాక్లు నేర్పించి ఏం చేస్తారు? CSE ఘోరమైనటువంటి పరిస్థితి. నేను మళ్ళీ చెప్తా, అట్లీస్ట్ మీరు అనుకుంటారు కాలేజ్ వాళ్ళకి రేవంత్ అన్న అందుకనే మొన్న మీటింగ్లో అందరికీ తలంటి స్థానం చేయించిండు. అరే శుద్ధంగా మీకు 60-70 వేలు, ₹1,00,000 నేను ఫీజులు ఇస్తున్నాను, మీరు అందరూ 2 లక్షలకు పెట్టుకున్నారు ఫీజులు, మీరు నేర్పించేది ఇదే కదా. రేవంత్ అన్నకి ఎవరు కరెక్ట్ గైడ్ చేసిండ్రు.
ఈ ఫుల్ స్టాక్ నేర్పించడానికి ఎంత ఖర్చు అవుతుంది? 10 మంది 5 మందికి చెప్తేనేమో ఇప్పుడు నాలాంటి వాడు జోష్ ఇన్నోవేషన్లో చెప్తే మేము 25,000 తీసుకుంటాం 6 నెలల కోర్సు. మా దగ్గర నరేష్ టెక్నాలజీ అని ఉంది, ఆయన బల్క్లో చెప్తాడు 10,000 తీసుకుంటాడు. అంటే మీరు 1,00,000 కట్టినా 10 లక్షలు డొనేషన్ కట్టినా మీకు వచ్చేది అదే ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ అంటే ఫుల్ స్టాక్ కాదు, హాఫ్ స్టాక్. ఫుల్ స్టాక్ వస్తే వాళ్ళ కాలేజ్ వెబ్సైట్ని వాళ్ళే మెయింటైన్ చేస్తారు. నేను 1 or 2 ఎక్సెప్షన్స్ని నేను వదిలేస్తున్నా, కానీ టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సొంత వెబ్సైట్ని వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా నడిపించేటువంటి కాలేజీ నాకు తెలిసిన కాడికైతే లేదు. సబ్జెక్టు కరెక్షన్ ఎవరన్నా చేస్తున్నట్లయితే అట్లీస్ట్ అది కొంత మంచి పనే. కామెంట్లో తెలియజేయండి. మీ స్కూల్ వెబ్సైట్ని మేము కరెంట్ స్టూడెంట్స్గా రన్ చేస్తున్నామని చెప్పేసి మీరు బోల్డ్గా చెప్తే నెక్స్ట్ టైము వాళ్ళని ఒక మంచి పొగడ్త ద్వారా మీ కాలేజీ గురించి కూడా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. మరి ఏం చేయాలా? మీరు కౌన్సిలింగ్లో వచ్చినటువంటి ఆప్షన్స్లో నిమ్మలంగా చేరండి, ట్రైనింగ్ తీసుకోండి. ఇప్పుడు మా కొత్త దేవుడు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ వేవ్, ఆయన కూడా ఏం చెప్తున్నాడు? ఫుల్ స్టాక్ నేర్పిస్తానని చెప్తున్నాడు. అదే మా కాలేజీ మహానుభావులు ఏ 10,000 కాకుండా ఇప్పుడు ఒక ఆయన 10 లక్షలు డొనేషన్ తీసుకున్నాడండి అనుకుందాం. ఈడొచ్చేసి మేనేజ్మెంట్ స్టూడెంటు, ఇంకోటి వచ్చేసి ఫీజు రీయింబర్స్మెంట్ మీద వచ్చిండు. ఈడు ఒక 1 lakh కడుతున్నాడు ప్రయాణము, అంటే మొత్తం 4 lakhs కడుతున్నాడు. ఈయనేమో మొత్తం కలిపి 14 లక్షలు కడుతున్నాడు. కన్వీనర్ స్టూడెంట్ 1 lakh పెడుతున్నాడు, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ 14 లక్షలు కడుతున్నాడు. సపోజు వీడికి ఒక 20,000 పెట్టింది అనుకుందాం కాలేజీ, లేదు మీ తృప్తి కోసం 30,000 పెట్టింది అనుకుందాం. ఏది వీడు కన్వీనర్ వచ్చిండు కాబట్టి పాపం వాళ్ళకు కూడా గిట్టుబాటు కాదు, ఫ్యాకల్టీ అందరికీ శాలరీస్ ఇవ్వాలి, బాగానే ఉంది. మీరు 14 లక్షలు కట్టినందుకు గాను ఎవడికన్నా ఒకటికన్నా డబ్బులు కట్టింది కదా అని కట్టసీతో 30,000 నుంచి 35,000 దాకా ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చినటువంటి బాపత ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. నువ్వు ఉద్దరికి వచ్చినా ఉద్దరికి అనకూడదు, వాళ్ళకు కూడా గవర్నమెంట్ పైసలు ఇస్తుంది, మనం అట్లేం అనకూడదు. కానీ సరే వీళ్ళైతే కన్వీనర్ కోటాలో మేనేజ్మెంట్లో వచ్చిండ్రు. మరి వీడు 14 లక్షలు కట్టినోడికి న్యాయం ఏది? ఇదే కదా మా కొత్త దేవుడు ఎత్తుకున్నటువంటి నినాదం. ఇప్పుడు మావాడు నెక్స్ట్ ఏమంటాడంటే నేను స్టూడెంట్కి 50,000 పెడతాను అన్నాడు, నీకన్నా ఒక 20,000 బడ్జెట్ పెంచిండు అంతే, మొత్తం స్టూడెంట్స్ అంతా పొలం ఉన్నట్టు వెళ్ళిపోయినారు. మీరు ఎందుకు చేయలేదు? మీకెవరు పొగబెట్టలేదు కాబట్టి ఇన్ని రోజులు దాన్ని పడుచుకోలే. కాలేజీకి పోయినప్పుడు మేనేజ్మెంట్ సీట్ తీసుకోవడానికి పోతారు కదా, ఈ క్వశ్చన్ అడగండి కాలేజీ వాళ్ళని, ఏమని? సార్ కన్వీనర్ కోటా నుంచి వచ్చేవాళ్ళు 1,00,000 కడతారు మీకు, నేను 10 లక్షలు డొనేషన్ కడుతున్నాను కదా, నాకేమన్నా ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇస్తారా అని ఒక ముక్క అడగండి. రెండో ముక్క, సార్ మీ కాలేజ్ వెబ్సైట్ని మీరే మెయింటైన్ చేస్తారా, లేకపోతే ఎవరికన్నా రెంట్కి ఇచ్చి రన్ చేయించుకుంటారా? ఒకవేళ రెంట్కి ఇచ్చి మీరు రన్ చేయించుకునే పనికైతే ఇన్ని సంవత్సరాల్లో మీ దగ్గర ఫుల్ స్టాక్ నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం ఇంటర్న్షిప్ ఇచ్చినట్టు? ఇది ఒక పెద్ద మోసం. మీరు ప్రశ్నించలేనటువంటి మీ బలహీనతల్ని సొమ్ము చేసుకునేటువంటి ఒక మోసం. సరే ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుందా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా? ఒక పేరెంట్ ఇందాక నాతో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఇకపోతే ఇంటర్న్షిప్స్ గురించి అడుగుతున్నాడు. ఇంటర్న్షిప్స్ అంటే ఏంది? కంపెనీలకు పోయి వెళ్ళి చేసేది. మీకు ఒక గ్రిమ్ ఫ్యాక్ట్ చెప్తాను, నేను ఓన్లీ టాప్ 20 కాలేజ్ గురించే టార్గెట్ చేసి చెప్తున్నా. హార్డ్లీ 1%. టాప్ 10 కాలేజీలో ఇంటేక్ ఎంత? 18,000. 1,800 మించి ఇంటర్న్షిప్స్ కాలేజెస్లో లేవు. వీళ్ళు ఆ ప్రయత్నమే చేయరు. సార్ మా వాళ్ళకి ప్రాజెక్టులు కూడా చేపిస్తున్నారు, మీరు ప్రాజెక్టులు అడిగిస్తారు, అమీర్పేటకి వచ్చి మా దగ్గర 5,000 పెట్టి అడు కొనుక్కోపోతాడు. ఆడెక్కడ ప్రాజెక్ట్ చేశాను? ప్రాజెక్టులు ఇప్పుడు చేస్తారా? కొద్ది కాలేజీలు కొంచెం అటు ఇటు హెల్ప్ చేస్తాయి, బట్ మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ అమీర్పేట ప్రాజెక్టులే. కానీ ఇప్పుడు దాకా మన అదృష్టం బాగుండి అమెరికా మార్కెట్స్ బాగున్నాయి, ప్లేస్మెంట్స్ బాగున్నాయి, ఈ తప్పులన్నీ కూడా కనిపించకుండా అయిపోయినాయి. కానీ ఈరోజు అక్కడ మా ట్రంప్ గారు వచ్చారు, మనకి గట్టిగా పొగబెట్టారు. ఆ పొగ నాకు కూడా పొగబెట్టింది కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే అమీర్పేటలో మా కళకళలాడుతుండేది ఎప్పుడు మార్కెట్, ఎవరో ఒకరు ఉద్యోగం కావాలని వచ్చేవాళ్ళు. వీళ్ళెట్టా ఇంజనీరింగ్ కాలేజీలో 2-3 వేలు కూడా ట్రైనింగ్ బెటర్ కాబట్టి మేమేదో కొద్దిగా చెప్తే ఆడు ప్లేస్ అయిపోయేవాడు, మాకు 4 కాసులు వచ్చాయి. నా పైసలు లేవు, నా ప్లేస్మెంట్స్ లేవు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేయాల్సిందల్లా ఒకటే, మీరు సపోజు 10 లక్షలు డొనేషన్ కట్టాలనుకున్నారనుకోండి, ఒక 5 లక్షలు కట్టుకోండి.
మీకు నచ్చినటువంటి టాప్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి మీ వాడికి ట్యూషన్ చెప్పించండి, కోడింగ్ చెప్పించండి. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. మీకు ఆన్లైన్లో చాలా అద్భుతమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, ఇండివిజువల్ ట్రైనర్స్ ఉన్నారు, పర్సనల్ ట్రైనర్స్ ఉన్నారు, లైవ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇదంతా చేయాలన్నట్లయితే ఫస్ట్ మీరు ఫోకస్ పెట్టాలి పిల్లల మీద. ఒకప్పుడు బ్యాక్లాగ్స్ పడితే ఫోకస్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు మ్యాక్సిమం బ్యాక్లాగ్స్ పడకుండా అన్ని అటానమస్ కాదు కాబట్టి లాగేస్తున్నారు. ఇది ఒక సమస్య అయిపోయింది. సరే, ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి, కానీ ప్లేస్మెంట్స్కి సంబంధించి ఎంత ఖర్చు పెడతారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోలో అయినటువంటి ప్లేస్మెంట్స్ వాళ్ళ పరిస్థితి ఏంది, 2022 నుంచి 23 నుంచి 24 నుంచి 25 దాకా ఈ 4 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి ప్లేస్మెంట్స్ అయినాయి, ఎంతమందికి ఆఫర్ లెటర్లు వచ్చినాయి, ఆఫర్ లెటర్ వచ్చిన వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంత ప్యాకేజీకి ఆఫర్ లెటర్ వచ్చింది, ఎంత ప్యాకేజీకి ఆఫర్ లెటర్ వచ్చింది, ఏ కాలేజీలో ఎంత ప్యాకేజ్ బేస్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ వివరాలను చూద్దాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.